ఇట్ ఈస్ నాట్ ప్యాలటబుల్ టు ఇండియన్స్. సగటు భారతీయుడికి అది రుచించలేదు. నేనే వచ్చాను, నేనే ఆపాను. చాలా మందికి నేను బయట కూడా సీజ్ ఫైర్ కాల్పుల ఒప్పందం అనవసరంగా మనం వెళ్ళామేమో, కొట్టేయాల్సింది. దిస్ ఇస్ ద పబ్లిక్ పల్స్. బయట ఎవరితో మాట్లాడిన ఇదే మాట అంటున్నారు. అంటే మధ్యలో ఎందుకు ఆపాం, మనం పూర్తి చేయాల్సింది కదా, అంటే గొడవ వెళ్ళిపోయేది కదా. దిస్ ఇస్ ద పబ్లిక్ పల్స్. ఆక్రమించేంత వరకు అసలు పబ్లిక్ ఉన్నారు. అదే ఒకటి మళ్ళీ వాళ్ళ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని, ఆక్రమిత కాశ్మీర్ ని మళ్ళీ మనలో కలిపేంత వరకు, మళ్ళీ ఆక్రమితం అయిన దాన్ని మళ్ళీ మనం తీసుకునేంత వరకు, తిరిగి తీసుకునేంత వరకు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్. ఒకటేంటి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి అఖండ భారత్ లో కలపటము. రెండోది, పాకిస్తానీ మిలిటరీ ఇన్స్టలేషన్స్ తో పాటు పాకిస్తానీ ముల్లా అంటే టెర్రర్ క్యాంప్స్ ని కొడతాము. అన్నిటికీ మించి వైటల్ ఇన్స్టలేషన్ సెక్యూరిటీ అంటారు. అంటే మనిషి శరీరంలో ఎట్లయితే ప్రధాన అవయవాలు ఉంటాయో అలానే ఒక జాతికి సంబంధించిన పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, న్యూక్లియర్ థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలు, ఇంకా మిగతా ఇంపార్టెంట్ అసెంబ్లీస్, బ్యాంక్స్, వీటిని కొడితే గానీ పాకిస్తాన్కి బుద్ధి రాదు అనేది కూడా ఒకటి ఉంది. ఆపరేషన్ సింధూర్ 2.0లో వీ హ్యావ్ గాన్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ డిస్మాంటిలింగ్ ది పాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ టెర్రర్ క్యాంప్స్ మీదే కొట్టాం మనం, భరత్ గారు. సో ఐ థింక్ వీఆర్ నేను అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ వ్యవహారాలు, రక్షణ సంబంధాల మీద పరిశోధన చేస్తున్న వాడిగా నేను చెప్తుంది ఏంటంటే, ఇది ఓన్లీ పాజ్ మాత్రమే. ఒకటి మనం వీ హ్యావ్ టు రీడ్ బిట్వీన్ ద లైన్స్. రీడ్ బిట్వీన్ ద లైన్స్ లోనే సత్యం ఉంటుంది. ఆ రెండు లైన్స్ మధ్య ఏంటంటే, our cabinet committee on security, the highest body related to security matters of the country, any terror attack against India will be construed as an act of raising war against India. అంటే ఇదివరకిట్లాగా మీరు పాకిస్తాన్ ప్రేరేపిత ఒక ఉగ్రవాద సంస్థ వచ్చి మమ్మల్ని కొడితే మేము చేతులు కట్టుకొని కూర్చోని ఓన్లీ ఉగ్రవాద సంస్థను చంపి పాకిస్తాన్ మిలిటరీని వదిలేస్తాము అనేది పాత స్ట్రాటజీ, పాత రకమైన పాలసీ, ఓల్డ్ పాలసీ అది. ద న్యూ పాలసీ గివెన్ ది ఛాలెంజెస్ అహెడ్ ఈస్ ద మొమెంట్ ఎనీ టెర్రర్ ఆర్గనైజేషన్ హిట్స్ భారత్, ఇండియా, వీ విల్ కన్స్ట్రూ అంటే మేము దాన్ని అట్లా అన్వయించుకుంటాం. ఏమని, మా ప్రభుత్వం మీద, మా దేశం మీద చేసిన దాడిగానే బై మీ దేశము. సో వీఆర్ నౌ డీలింకింగ్. భరత్ గారు, అంతర్జాతీయ సంబంధాలు